హలో అండి. ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ వల్ల ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. చిన్నల నుంచి పెద్దల వరకు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఒక బెస్ట్ స్మూతీని చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్మూతీ కోసం ముందుగా 4 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ను తీసుకొని ఓట్స్ మునిగేంత వరకు వాటర్ని పోసి నాననివ్వాలి. ఇవిలా నానుతూ ఉండగా మరొక గిన్నెలోకి 1 స్పూన్ వరకు చియా సీడ్స్ని తీసుకొని వాటర్ పోసి వీటిని కూడా నానబెట్టుకోవాలి. ఈ ఓట్స్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే చాలా మంచిది. ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకున్న పొట్ట నిండినట్లుగా ఉండి త్వరగా ఆకలి వేయదు. ఓట్స్ను అండ్ అలాగే చియా సీడ్స్ను 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఓట్స్ను స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. అలాగే చియా సీడ్స్ను కూడా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చియా సీడ్స్ను రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే వాటర్లో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. హాఫ్ వరకు యాపిల్ని తీసుకొని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. యాపిల్ అనే కాదు, మీరు బనానానైనా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న యాపిల్ని మిక్సర్ జార్లో వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని, ఈ స్మూతీ స్వీట్నెస్ కోసం 3 ఖర్జూరాలను గింజలు తీసేసి వేసుకోవాలి. 3/4 స్పూన్ వరకు అవిసె గింజలను, కాచి చల్లార్చిన 1 కప్పు వరకు పాలను వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీని ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న స్మూతీని ఒక గ్లాసులోకి పోసేసుకొని మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ను వేసి కలుపుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం గుమ్మడి గింజలను, పొద్దుతిరుగుడు గింజలను కూడా వేసుకోవచ్చు. ఇవి లేకపోయినా పర్వాలేదు, అలానైనా తాగేయచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేశాను. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.